బీజేపీ టీడీపీ పొత్తు ఏపీకి లాభం వస్తుందా లేక రాజకీయ నాయకులు రాపడుతుందా? ఏపీ ఆర్థికంగా వెనుకబాటు ఉన్న ఈ ఏపీని ఆదుకునేదానికి ఈ పొత్తు తోడ్పడతాయో మనం ఇక్కడ కొంతమంది నెల్లూరు జిల్లాకు సంబంధించిన యువకులు కూడా ఉన్నారు. యువకులను కూడా అడిగి తెలుసుకుందాం. ఇంట్లో భాగంగా ప్రజలందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మూడు కలిసి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను విడుదల చేసినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లంతా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వృధా. ఎందుకంటే బీజేపీ దేశంలో చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి ఓటర్లు కూడా టీడీపీ వైపు మొగ్గు చూపరు. ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ వీళ్ళ వైపు మొగ్గు చూపే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నారు. అలా ఆలోచించే వాళ్ళకి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. గతంలో అధికార పార్టీలో ఉన్నటువంటి, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో అంతకుముందు అధికార పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీ పార్టీకి అనుబంధంగానే పనిచేసాయి. ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపికైనటువంటి 23 ఎంపీ అభ్యర్థులు పార్లమెంట్ లో భాజపాకు మాత్రమే వాళ్ళు ఓటేయడం జరిగింది. పార్లమెంట్ లో పాస్ అయినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటికి కూడా బీజేపీకి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటేశారు. అప్పుడు వ్యతిరేకత లేనటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు వ్యతిరేకత ఎలా వచ్చింది? అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో కేంద్రంలో, ఈ భారతీయ జనతా పార్టీకి మన రాష్ట్రం వైపు చిన్న చూపు ఉంది. ఎందుకు చిన్న చూపు ఉందంటే, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విడిపోయిందో, 2014 విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని కొంత కొనసాగించినప్పటికీ ఈ యొక్క విడిపోయిన రాష్ట్రం ఎటువంటి కనీసం రాజధాని లేకుండా, అదేవిధంగా సెక్రటేరియట్ ఉన్నాయి, ఇవి లేకుండా, భవనాలు లేకుండా అన్ని రెంటెడ్ బిల్డింగ్ లో ఇప్పుడు మన లోకాయుక్త కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇవి కూడా గెస్ట్ హౌస్ నడిపించే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి రాష్ట్రం, ఈ యొక్క రాజధాని కూడా లేని రాష్ట్రానికి కేంద్రం ఒక అన్నలాగా, ఒక సోదరులాగా, తమ్ముడు రాష్ట్రంలో ఉన్నట్లు ఈ అన్నదమ్ముల అనుబంధంతో వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని మరిచి కేవలం కొన్ని అంశాలకే పరిమితం అయ్యి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేయటం, అదేవిధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం విఫలం అవటం, ఇటువంటి వాటన్నిటి మీద కూడా బీజేపీ విఫలమైంది. కాకపోతే కేంద్రంలో బీజేపీని ఎదుర్కొన్నటువంటి ప్రతిపక్ష పార్టీ లేనందువల్ల, బీజేపీ పార్టీకి అత్యధిక మద్దతు ఉన్నందువల్ల కింది స్థాయిలో ఉన్నటువంటి సౌత్ జోన్ లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో సీఎంలు కూడా కొంతమంది ప్రశ్నించడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకు ప్రశ్నించడానికి భయపడుతున్నారంటే, వీళ్ళలో తప్పిదాలు ఉన్నాయి, వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. మేము ప్రశ్నిస్తే మా కేసులు వెలికి తీస్తారేమో, మేము ప్రశ్నిస్తే గతంలో చేసిన తప్పిదాల మీద ఏదైనా ఎంక్వైరీ చేస్తారేమో అని చెప్పి భయభ్రాంతులకు పోయి ఈరోజు ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ, పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు భయపడే పరిస్థితి ఉంది. మన పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణలో కానీ ఎవరైతే కేసీఆర్ ఉన్నారో, ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కూతురును కూడా ఇటీవల కాలంలో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు బీజేపీకి వ్యతిరేకం ఉన్నందువల్లనే వాళ్ళు అరెస్ట్ చేశారు. మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళ మీద కూడా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఇవి కూడా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు, నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సినటువంటి సంస్థలు. ఈ సంస్థలు కూడా ప్రజల్లో ఒక దురభిప్రాయం ఏర్పడే పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి బీజేపీ పార్టీని నమ్మేదానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అటని చెప్పి ఇటు ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు కేవలం మేనిఫెస్టో తప్పితే ఏ ఒక్క వ్యక్తి యొక్క తలసరి ఆదాయం కానీ, తలసరి జీతం కానీ పెరిగిన సందర్భం లేదు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు. 2019 నరేంద్ర మోడీ గారు వచ్చేసి అమరావతిని కూడా శంకుస్థాపన జరిగింది. అమరావతి శంకుస్థాపన జరిగితే 5 ఏళ్ళు ఏదైతే ఉందో కొన్ని భవనాలు కానీ, సచివాలయాలు కానీ, సెక్రటరీ కానీ, ఏపీ హైకోర్టు కానీ కట్టడం జరిగింది. అదే కాదు టీడీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిందో మళ్ళా అమరావతిని కూడా మేము కొనసాగిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అమరావతిని అలాగే పడేసింది. ఏదైతే అమరావతిని 4 ఏళ్ళు, ఈ 5 సంవత్సరాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చిందో, ఈ రోజు మళ్ళా బీజేపీ ప్రభుత్వం కూడా టీడీపీతో కలిసి మళ్ళా నడుస్తున్న పరిస్థితి. అంటే ఈ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే పనిచేయలేదు దాన్ని కూడా గమ్ముకున్న పరిస్థితి. ఏపీ అమరావతిని కూడా ఎలా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నారు? ఇదే రాజకీయం అనేది వ్యక్తిగత కక్షలు అయిపోయింది. ఒక ఆయన ఇక్కడ క్యాపిటల్ పెడితే నేను ఇక్కడ పెట్టను, నేను ఇక్కడ ఎందుకు కొనసాగించాలి, ఇంకో ప్రాంతం పోతా ఉంటాడు. రేపు ఇంకొక ఆయన సీఎం వచ్చి నేను వీళ్ళిద్దరి దగ్గర పెట్టిన తర్వాత ఇంకో దగ్గర పోతాడు. ఇలా అనుకోని ఎవరైతే మేము ఇంకో దగ్గర మార్చాలనుకుంటున్నారో, ఎవరైతే అలా ఆలోచిస్తున్నారో వీళ్ళందరూ కూడా రాజకీయంగా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళ ఉన్నతమైనటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు.
మీకు రాష్ట్రం మీద అంత ప్రేమ ఉంటే, రాష్ట్ర ప్రయోజనాల సంక్షేమమే మీ యొక్క ధ్యేయం అయితే, మీ యొక్క సొంత డబ్బులు, మీ యొక్క ఫ్యాక్టరీలు, మీ యొక్క ఏదో కంపెనీలు ఉన్నాయో వాటి డబ్బులు తీసుకుని వచ్చి ఒక క్యాపిటల్ కట్టి మీరు ఆదర్శంగా నిలబడండి. మేము కట్టిన పన్నుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి చేసిన మొట్టమొదటి తప్పు అక్కడ కరకట్ట మీద ఉన్నటువంటి బిల్డింగ్ ని కూల్చడం. నీకు ఉపయోగపడకపోతే పక్కన పెట్టు, ఒక డస్ట్బిన్ గా వాడుకో, లేదంటే ఒక రికార్డ్ రూమ్ గా వాడుకో, ఏదో ఒక దానికి వాడుకో. అంతేగాని ఏదో మీ ఆక్రమించినట్లుగా మీరు దాన్ని కూల్చి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులన్నీ మా డబ్బులు అయ్యి, మా డబ్బులు మీరు వృధాగా ఖర్చు పెట్టి బిల్డింగ్ కూల్చిపెట్టి కూల్చేసారు. కట్టిన ఆయన దగ్గర నుంచి రికవరీ చేస్తారా? ఇంజనీర్ల దగ్గర నుంచి రికవరీ చేస్తారా? మీరు కడతారా? ఆ రోజు నిజంగా అది నదీ పరివాహక ప్రాంతం అయితే ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? కట్టినప్పుడు ఏం చేస్తున్నారు? బిల్స్ శాంక్షన్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళందరి మీద కూడా కేసు ఎందుకు పెట్టలేకపోయారు? ఇవన్నీ చేయకుండా ఆయన కట్టిన దగ్గర నేను పరిపాలించను, ఆయన తిన్న దగ్గర నేను ఉన్నానని చెప్పి మీ యొక్క ఈగోకు పోయి మమ్మల్ని ముంచేస్తున్నారు. రాష్ట్రంలో డిగ్రీ, బీటెక్, పీజీ ఏ ఉన్నత చదివిన వాళ్ళైనా గుండెల మీద చేసుకొని వాలంటీర్లుగా పనిచేసే వాళ్ళు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుమారులు కానీ ఎవరైనా రాష్ట్రంలో ఒక ఉద్యోగం సంపాదించాలని చెప్పమనండి. రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ అన్నారు, బాబు పోతే జాబ్ వస్తుంది అన్నారు. ఏమొచ్చింది జాబు? ఏమీ రాలా. ఒక సచివాలయం నోటిఫికేషన్ తర్వాత రాష్ట్రంలో ఒక్క నోటిఫికేషన్ లేదు. ఈ మధ్య ఎస్ఐ నోటిఫికేషన్ విడుదల చేశారు, ఎలక్షన్ వస్తుంది కాబట్టి గ్రూప్ 1 గ్రూప్ 2 రిలీజ్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో నాయకులు మీ యొక్క కల్పపల్లి మాటలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు కూడా ఒక అవగాహన వచ్చారు. ఈ యొక్క ప్రభుత్వానికి గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలని బుద్ధి చెప్పారు. రాబోయేటువంటి యువతకు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఓట్లు వేసేది బడా నాయకులకి, బడా బాబులకి ఇవ్వకండి. ఇక్కడుండే నాయకులు సరైన వాళ్ళు అయితే వాళ్ళని ఏదైతే చూపించాల్సిన అవసరం లేదు. ఆ రోజు రాజధాని కావాలా, స్పెషల్ ప్యాకేజీ కావాలా, లేదా స్పెషల్ స్టేటస్ కావాలంటే స్పెషల్ ప్యాకేజీ కావాలని స్పెషల్ ప్యాకేజీ తీసుకున్నారు. అదే రోజు స్పెషల్ స్టేటస్ కావాలంటే మన రాష్ట్రం ఇంకోలాగా ఉండేది. ఆ రోజు పోరాడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు గమ్ముకున్నారు. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేసింది తప్పు, ఏం చేసింది ఒప్పు అని విమర్శిస్తున్నారు. ఆయన ప్రభుత్వం వస్తే ఈయన విమర్శలు. కేవలం ఇదంతా ఒక నాటకం తప్పితే వీళ్ళందరూ ఒకటేను. కాకపోతే జనాల అమాయకుల్ని చేసి ఈయన తిట్టడం, ఆయన తిట్టడం. ఈ 5 ఏళ్లలో మీరు గమనించినట్లయితే ఏ ఒక్క నాయకుడు కూడా ఉద్యోగాల పరంగా కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, ఎక్కడో మన నెల్లూరులో ఎత్తుకుందాం, ఎంతమంది నాయకులు రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేశారు, ఎంతమంది నాయకులు రోడ్డు మీదకి వచ్చి యువత కోసం పోరాడారు, ఎంతమంది నాయకులు ఫ్యాక్టరీల కోసం పోరాడారు, ఎంతమంది నాయకులు ప్రజా సమస్యల మీద పోరాడారు. నాలా ఈ రోజు ఈయన ఉద్యోగాలు వదలలేదు, అయ్యోగాలు లేదు, ఈయన ఎప్పుడు నాలా లేదు, కేంద్రం వదలలేదు. కేంద్రం మీద ఏ రోజైనా మీరు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేశారా? చేయలా. ఎందుకంటే మీ భాగవతం బయటకు వస్తే కేవలం ఇక్కడ ఏంటంటే యువత, చదువుకున్న వాళ్ళు, సామాన్యులు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తారో అప్పుడే సామాన్య ప్రజల యొక్క ఆవేదన, సామాన్య ప్రజల యొక్క సమస్యలు, సామాన్య ప్రజల యొక్క అవసరాలు అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా గోల్డెన్ స్పూన్ తో రాజకీయాల్లోకి వస్తున్నారు. వచ్చారా, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు ఇవ్వాల్సింది ఇచ్చుకున్నారా, ఆ రోజు గెలిచేసారా, తర్వాత ఆయన కనిపించడు. కాబట్టి ఎప్పుడు కూడా ఓటు అనేది చాలా కీలకం. అంటే ఇప్పుడు సామాన్యులు రాజకీయాలకు వచ్చే పరిస్థితి ఉంటారా? ఖచ్చితంగా అది జనాలు ఇప్పుడు సామాన్యుడు వచ్చినా కూడా జనాలు మద్దతు తెలిపితే ఖచ్చితంగా ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఒక సాహసం అనేది చేస్తారు. ఈ 2000 రూపాయలకి 1000 రూపాయలకి జనాలు కక్కుర్తపడి వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఈ 2000 రూపాయలు చూస్తున్నారు తప్పితే ఎలక్షన్ అప్పుడు ఇచ్చేదో లేదంటే వాళ్ళ స్వలాభం కోసం ఆ తక్షణమే చూసుకుంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు లేదంటే ఇంకోటి ఇప్పుడే చూసుకున్నా కూడా నాకు ఆ పథకం వచ్చింది, నాకు ఈ పథకం వచ్చింది అని చెప్తున్నాడు. కానీ నా ఇంటి ముందు రోడ్డు బాగుందా, నా ఇంటి ముందు కాలువ బాగుందా, నా ఇంటి దగ్గర ఉండే లైట్ అవుతుందా, లేదు నా బిడ్డలు చదివే స్కూళ్ళు వ్యవస్థ బాగుందా, ఇవి ఎక్కడ ఎవరికి ఏమీ కనిపించట్లేదు. ఎంతసేపు ఎవరి స్వార్థం వాళ్ళు అయిపోయింది. కాబట్టి ఫస్ట్ ప్రజలు మారాలా. ప్రజలు మారితే నాయకులు మారుతారు, రాష్ట్ర నాయకులు మారితే కేంద్ర నాయకులు మారుతారు. పోయి ఆయన చేసిన కాడ నేను ఎందుకు చేయాలా, నేను చేసిన కాడ ఈయన ఎందుకు చేయాలా అని యుగోలు పోయారు. ఇప్పుడు మనం ఆసక్తికరంగా చూడాల్సిన అంశం అయితే కాదు. ఎందుకంటే గతంలో కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉమ్మడిగానే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు ఆయన పరిపాలన ఎలా ఉండిందో మనము చూసాం. ప్రజలు ఆయన పరిపాలన కాదని ఈయన పరిపాలన ఇచ్చారు. ఆ రోజు ఆయన పరిపాలన బాగలేదు కాబట్టి ఈ రోజు ఈయనకి 151 ఇచ్చారు. ఈ రోజు ఈయన నచ్చకపోతే మళ్ళీ ఆయనకి వేస్తారు, మళ్ళీ ఆయన పోతే ఈయన. ఎక్కడ తీసినా అయితే ఆయన లేదంటే ఈయన తప్పితే మూడో ఆప్షన్ లేదు. ఎందుకు లేదంటే కేవలం వీళ్ళోపాయకారి ఒప్పందాలు అనే చెప్పాలా. ఎక్కడ కూడా జనాలు మోసపోతున్నారు, జనాలు నష్టపోతున్నారు, రాష్ట్రం మోసపోతుంది తప్పితే నాయకులు చాలా సంతోషంగా ఉన్నారు. నాయకుల వ్యాపారాలు చాలా బాగున్నాయి. ఈ రాష్ట్రం కాబట్టి ఇంకో రాష్ట్రానికి పోతారు, ఈ దేశం కాబట్టి ఇంకో దేశానికి పోయే పరిస్థితిలో నాయకులు ఉన్నారు. మాటలు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే బీజేపీ పార్టీ వాళ్ళకి కావాల్సింది ఎంపీ సీట్లు, రెండోది లోకల్ ఉన్న బాడీస్ కావాల్సింది అధికారం. ఈ 2014 విభజన తర్వాత
అమరావతి పెడితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనం వైజాగ్ నుంచి చూస్తే 400 కిలోమీటర్లు, ఇట చిత్తూరు నుంచి తీస్తే 500 కిలోమీటర్లు, ఒక అనంతపురం నుంచి మధ్యలో వస్తుందన్న ఆలోచనతో పెట్టారు. పెట్టిన వరకు మంచి ఆలోచన అని నేను దాన్ని స్వాగతిస్తాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించాడు అందరి మధ్యన. కానీ వీళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సొంత స్వలాభాల కోసం దాన్ని వైజాగ్ మార్చారు. వైజాగ్ లో మొదలే భూములు ₹100 అయిపోయి ఉంటే దాన్ని ఇంకొద్దిగా వాళ్ళు ఎలక్షన్ ముందే కొనిపెట్టుకొని విజయసాయి రెడ్డి గారు కానీ కొంతమంది నాయకులు కొనిపెట్టుకొని దాన్ని ఇంకా 100ని ₹300 చేసుకునే ప్రయత్నంలో ఇవన్నీ చేసుకుని వచ్చారు. దీనివల్ల ప్రజలకి ఏం ఉరుగుతుందా అంటే ఉరిగేది ఏమీ లేదు. పొత్తులు కేవలం రాజకీయ పార్టీలకి అనుకూలంగా ఉండే దానికోసమే. మీరు గమనించినట్లయితే మొన్నటిదాకా మోడీ జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. మన చంద్రబాబు నాయుడు కలిసిన దగ్గర నుంచి కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని పిలిపించారు. సో ఈ గ్యాప్ లో వాళ్ళు సర్వే చేసుకున్నారు. లోకల్లో మనం ఆంధ్రప్రదేశ్ లో ఎవరితో ఎలక్షన్ పోతే బాగుంటుంది, మనం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించుకొని వాళ్ళు యూటర్న్ తీసుకొని చంద్రబాబు నాయుడుతో కలవడమే మంచిది మనము, కాకపోతే చంద్రబాబు నాయుడు మనకేమన్నా అన్ని సీట్లు ఈకపోతే ఇబ్బంది అవుద్దామని వాళ్ళు ముందు సీట్లు కన్ఫర్మ్ చేసుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మీటింగ్ కి సై అని చెప్పడం జరిగింది. ఈ రోజు మీటింగ్ కూడా చాలా బాగా జరిగిందని మనం టీవీలో వీడియోస్ లో చూసాం. కానీ ఏదైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోవాలంటే ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ కావాల్సిందేను. అడ్మినిస్ట్రేషన్ అయితేనే ఇవన్నీ బాగుపడుతుంది. ఇంకోటి చాలా మంది పథకాలు వస్తున్నాయి కదా అన్న పథకాలు మన జేబులో డబ్బులు తీసి మనకే ఇస్తున్నాడే తప్ప ఇంకేం లేదు. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టిన దానికి ప్రతి ఇంట్లో నుంచి ఒక 50 ఇళ్ళకి 100 ఇళ్ళకి ఒక వాలంటీర్ అన్నారు. దాన్ని మళ్ళీ 50 ఇళ్ళకి చేశారు. 50 ఇండ్ల నుంచి ₹50 ₹100 కలెక్ట్ చేసి ఎంతో కలెక్ట్ చేసి ఆ వాలంటీర్ జీతాలు లెక్కనిస్తున్నారు. ఆడదాకా బాగుంది. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరివి? మన డబ్బులు తీసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి చెత్త రూపంలో కలెక్ట్ చేసి ఇప్పుడు ఆ వాలంటీర్ దగ్గర మన దగ్గర డేటా అంతా వాళ్ళు తీసేసుకొని వాళ్ళు ఏదో మ్యానిపులేట్ చేయాలని చూశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ ఈసీ గారు గట్టిగా స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా ఈ ఎలక్షన్ కొద్దిగా డబ్బుతో పనిచేసినప్పటికీ కూడా గ్రౌండ్ లో ఉన్న జనాలు ప్రజలు ఆలోచించి ఓటేయాలని చెప్పి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.